వికసిత్ భారత్ సాధనలో ప్రజా రవాణా వ్యవస్థకు అత్యంత ప్రాధాన్యం ఉంది. ప్రజా రవాణా వ్యవస్థతో బోలెడన్ని లాభాలు ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ వినియోగం భారీగా తగ్గుతుంది. అయితే మన దేశంలో ప్రజా రవాణా వ్యవస్థ ఆశించిన స్థాయిలో అభివృద్ధి కాలేదు. పెద్ద పెద్ద నగరాలు, పట్టణాల్లోనే ఇప్పటికీ మెట్రో రైళ్లు వచ్చాయి. అలాగే అనేక పట్టణాల్లో ఎంఎంటీఎస్ సర్వీసులు కూడా లేవు. ఈ నేపథ్యంలో సబ్వేలు, మెట్రో సర్వీసులు, ఎంఎంటీఎస్ల వంటి వాటిపై ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందంటున్నారు నిపుణులు. భారతదేశంలో 1960ల నుంచి పట్టణీకరణ పెరిగింది. ఇంగ్లీష్ చదువులు అందుబాటులోకి రావడం, ఉద్యోగ అవకాశాలు పెరగడంతో గ్రామాలను వదిలి పట్టణాలకు ప్రజలు వలస వెళ్లడం ప్రారంభమైంది. అయితే గ్రామాలతో పోలిస్తే పట్టణాల విస్తీర్ణం ఎక్కువగా ఉంటుంది. ఒక మూల పని ప్రదేశం ఉంటే మరో మూల నివాసం ఉంటుంది. దీంతో తప్పనిసరిగా వాహనాలు ఉపయోగించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. మొట్టమొదట మోపెడ్లు వాడేవారు. ఆ తరువాతి కాలంలో స్కూటర్లు, మోటార్ బైక్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆదాయం ఎక్కువగా ఉన్న సంపన్న వర్గం ఆవిర్భవించింది. దీంతో రోడ్ల మీద కార్లు పరుగులు తీయడం మొదలైంది. అయితే కార్లు కూడా ఒక పరిమితికి మించి పెరిగిపోయాయి. దీంతో నగరాలు, పట్టణాల రోడ్లపై ట్రాఫిక్ జాములు పెరిగిపోయాయి. ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో ఎప్పుడు ఎక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. అంతేకాదు, ట్రాఫిక్ జామ్ల కారణంగా ఉద్యోగాలు చేసేవారిపై ఒత్తిడి పెరుగుతుంది. ఫలితంగా ఉద్యోగుల ఆరోగ్యంపై సదరు ఒత్తిడి ప్రతికూల ప్రభావం చూపడం మొదలైంది. ఈ నేపథ్యంలో ప్రజా రవాణా వ్యవస్థ తెరమీదకొచ్చింది. ప్రజా రవాణా వ్యవస్థతో బోలెడన్ని లాభాలున్నాయి. పట్టణాలు, నగరాల ప్రజలు ఒత్తిడికి దూరంగా ఉండాలన్నా, సకాలంలో ఆఫీసులకు హాజరు కావాలన్నా ప్రజా రవాణాయే అసలైన పరిష్కారం అంటున్నారు సోషల్ సైంటిస్టులు. కాగా చాలామందికి ఈ విషయంపై ఇప్పటికీ సరైన అవగాహన లేదు. వాస్తవానికి మిగతా దేశాలతో పోలిస్తే మన దేశంలో ప్రజా రవాణా వ్యవస్థను ప్రజలు ఉపయోగించుకోవడం తక్కువే అని చెప్పక తప్పదు. యూరప్ దేశాల్లోనే అనేక నగరాల్లో 80% మంది ప్రజలు ప్రజా రవాణా వ్యవస్థకు బాగా అలవాటు పడ్డారు. ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించడం ద్వారా ట్రాఫిక్ జామ్ల వంటి ఒత్తిడికి దూరంగా ఉంటున్నారు. అంతేకాదు, సకాలంలో ఆఫీసులకు హాజరవుతున్నారు. కాగా మన దేశంలో ప్రజా రవాణా వ్యవస్థ ఆశించిన స్థాయిలో అభివృద్ధి కాలేదు. పెద్ద పెద్ద నగరాలు, పట్టణాల్లోనే ఇప్పటికీ మెట్రో రైళ్లొచ్చాయి. అది కూడా కొన్ని రాష్ట్రాల్లోని ఎంపిక చేసుకున్న నగరాలు, పట్టణాల్లోనే మెట్రో రైళ్లు నడుస్తున్నాయి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టంపై ప్రభుత్వాలకు సరైన అవగాహన లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. మొత్తంగా భారత్లో ప్రజా రవాణా వ్యవస్థ అనుకున్న రీతిలో అభివృద్ధి జరగలేదన్నది వాస్తవం. ఈ నేపథ్యంలో ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇందులో భాగంగా సబ్వేలు, మెట్రో సర్వీసులు, ఎంఎంటీఎస్ల వంటి వాటిపై ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అంతేకాదు, మెట్రో సర్వీసులు, ఎంఎంటీఎస్ రైళ్లలో ఛార్జీలు కూడా పేద, మధ్యతరగతి వర్గాలకు అందుబాటులో ఉండాలి. అయితే ఈ విషయంలో ప్రభుత్వాలకు కూడా బాధ్యత ఉంది. ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయాలంటే ముందుగా రహదారులను మెరుగుపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరిన్ని స్వర్ణ చతుర్భుజి వంటి ప్రాజెక్టులను అభివృద్ధి చేయాలి. జాతీయ రహదారుల అభివృద్ధిపై ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి పెట్టాలి. సొంత కార్లను పక్కన పెట్టి గమ్యస్థానాలు చేరడానికి ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించుకునే ఆలోచన ధోరణిని ప్రజలు అలవర్చుకోవాలి. అలాగే ఫ్లైఓవర్ బ్రిడ్జిలు, మెట్రో ట్రైన్ మార్గాలు విస్తృతంగా ఏర్పాటు చేయాలి. అవసరమైన చోట్ల రోడ్లు వెడల్పు చేయాలి. అంతేకాదు, ఫ్లైఓవర్ బ్రిడ్జిల నిర్మాణం కోసం ఆక్రమణలను ఎత్తివేయాలి. వీటితో పాటు ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీ వాహనాలను ప్రజలు విరివిగా వాడేలా వారికి అవగాహన పెంచాలి. విద్యుత్ ఛార్జింగ్ స్టేషన్లను వాహనదారులకు అందుబాటులోకి తీసుకురావాలి. కాగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టంకు ఒకసారి అలవాటు పడితే ప్రజలు చిన్న చిన్న అవసరాలకు కార్లు బయటకు తీయాల్సిన అవసరం ఉండదు. స్వంత కార్లు బయటకు రాకపోతే రోడ్లపై రద్దీ అనే ప్రసక్తే ఉండదు. అంతేకాదు, ప్రజా రవాణా వ్యవస్థ ద్వారా ప్రజలు తమ గమ్యాన్ని చేరుకోవడం కూడా సులభం అవుతుంది. ప్రజలకు సమయము, డబ్బు ఆదా అవుతుంది కూడా. ఏమైనా వికసిత్ భారత్ సాధనలో ప్రజా రవాణా వ్యవస్థకు ఎనలేని ప్రాధాన్యం ఉన్న విషయాన్ని పాలకులు మరువకూడదు.